తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకి చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అమ్మాయి హైదరాబాద్లో పనిచేస్తుంది. అక్కడే కేబిహెచ్బిలో ఒక హాస్టల్లోనైతే ఉంటుంది, వసతి గృహంలో, పీజీ హాస్టల్లో. అయితే ఆమెకి తన ఫ్రెండ్, క్యాజువల్ ఫ్రెండ్ ఉంటారు కదా, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆమె ద్వారా ఇంకొక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అంటే ఆమె పరిచయం చేసింది కావాలని. వాడేం చేశాడంటే ఈ అమ్మాయికి గొంతు మార్చి ఫోన్ చేయడం, నీ నగ్న వీడియోలు నా దగ్గర ఉన్నాయి, డబ్బులు ఇవ్వకపోతే వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించడం. ఇవి నిజంగానే ఎక్కడైనా సీసీ కెమెరాలు పెట్టి నా నగ్న వీడియోలు కనుక షూట్ చేశారేమో బాత్రూంలో ఇలాంటి వాటిల్లో అని, స్నానం చేస్తున్నప్పుడు ఇలాంటివి షూట్ చేశారేమో అనుకొని భయపడి ఆమె అయితే ఆ డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు ఆ విధంగా 2,53,00,000 రూపాయలు అయితే ఇచ్చింది. తరువాత వీడెవడైతే ఉన్నాడు, ఈ పరిచయం అయినాడు, గొంతు మార్చి మాట్లాడేవాడు ఎప్పుడున్నో, తర్వాత వాడు లైవ్లో కనిపించి నేను నీ సమస్యను పరిష్కరించాను, నువ్వేం టెన్షన్ పడకు, కొంచెం డబ్బు ఖర్చు అయింది, ఆ డబ్బు నువ్వు అడ్జస్ట్ చేసి సరిపోద్ది అన్నాడు. ఆ విధంగానే డబ్బు ఇచ్చింది ఆవిడ. మళ్ళీ గొంతు మార్చి మళ్ళీ డబ్బులు కావాలని అనడంతో ఆవిడ దగ్గర డబ్బులు లేక వెంటనే నిడదవోలు పోలీస్ స్టేషన్లోనైతే కేసు నమోదు చేసింది. దాంతో అబ్బాయి దేవనాయక్ అంట వాడినైతే పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు 1,81,00,000 విలువైనటువంటి ఆస్తులను అయితే సీజ్ చేశారు. అంటే ఎంతమంది ఈ విధంగా అమ్మాయిలు నలిగిపోతున్నారో మీరు అర్థం చేసుకోండి. సైబర్ నేరగాళ్ళు ఒకవైపు, ఇలాంటి నేరగాళ్ళు ఒకవైపు, దొంగలు ఒకవైపు, దోపిడీదారులు ఒకవైపు పీక్కు తినేస్తున్నారు సామాన్య ప్రజల్ని.